అంటున్నారు దైవాన్ని నమ్మడం కూడా ఒక మాయనండి అని అంటున్నారు. దీనికి సంబంధించి ఖురాన్ మరియు హదీసులో ఏముందని సోదరుడు అడిగారు. ముఖ్యంగా మనం ముస్లిం అనే ఒక పదాన్ని ఉచ్చరిస్తుంటాం. ముస్లిం అంటే ఎవరండి? ఒబీడియంట్ టు గాడ్, దైవ విధేయుడు. దైవానికి విధేయత చూపితేనే అతడు ముస్లిం అవుతాడు. దైవానికి అవిధేయత చూపితే అతడు మాయలో ఉంటాడు. కాబట్టి ముస్లిం అంటే దైవ విధేయుడు, ఇస్లాం అంటే శాంతియుతమైనటువంటి ధర్మం. కాబట్టి చూడండి, ప్రపంచంలో ఉన్నటువంటి సెమిటిక్ రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో, యూద మతం, క్రైస్తవ మతం మరియు ఇస్లాంలో వీరు దైవ దౌత్యాన్ని, ఆఖిరత్ అంటే పరలోకాన్ని, దేవుని అస్తిత్వాన్ని నమ్ముతారు. ఇందులో వారు దైవాన్ని నమ్మే వైపునకే వారు ప్రజల్ని పిలుస్తుంటారు. కాకపోతే వారు వారి వారి పద్ధతులు పిలుస్తుంటారు. నాన్ సెమిటిక్ రిలీజన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి దేవుడు, ధర్మము, ప్రవక్త అనే కాన్సెప్ట్ లేకుండా స్థాపించబడ్డాయి. కాబట్టి వారి వద్ద ఉన్నటువంటి వాదన విషయం ఏంటి? అల్హమ్దులిల్లా, మేము ఖురాన్లోనే మొట్టమొదటి అధ్యాయం, మొట్టమొదటి వాక్యం ఏంటంటే అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అని సూరే ఫాతిహాలో అల్లా మాత్రమే స్తుతింపదగిన వాడు, ఆయన సకల లోకాలకు ప్రభువు. ఇస్లాం చెప్పే విషయం ఏమిటంటే సూరే ఆల్ ఇమ్రాన్ 3:185లో ఇది మోసపుచ్చే, ఇది మాయా జీవితం. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, ఒక ఉన్నతమైనటువంటి స్వర్గాన్ని పొందడం ఫకద్ ఫాజ్, అదొక గొప్ప సాఫల్యం, దాన్ని పొందాలని అల్హమ్దుల్లా ఇస్లాం అంటుంది. గీతా శాస్త్రంలోని 7వ అధ్యాయం 14వ శ్లోకంలో మాయయా అపహృత జ్ఞానాహ న ప్రపద్యంతే, మాయలో ఉన్నవారే దేవుని నమ్మడం లేదు అని చెప్పడం జరిగింది. మీరు అన్నారు దేవుడిని నమ్మడం మాయ అంటే. ఈ విధంగా ప్రజల్లో ఈరోజు ఎలాంటి ఆలోచన వచ్చేసిందంటే, ఇది మొత్తం పాత విషయాలండి, దేవుడు, ధర్మం అని ఎందుకు మనం అలా భావించాలి, మనమంతా కూడా ఒక మంచి మోడర్న్ యుగంలో, ఆధునిక యుగంలో ఉన్నామంటే ఈ రోజు చూస్తున్నాం ఈ ఆధునిక యుగంలో దేవుడు ఎవరో, ధర్మం ఏంటో తెలియని కారణంగా ఎన్ని మారణ హోమాలు జరుగుతున్నాయి. మనిషిలో మానవత్వం లేకుండా ఏ విధంగా జీవితం గడుపుతున్నాం. ఈరోజు మీరు చూడండి, మనిషి ఏ విధంగా జీవితం గడుపుతున్నాడు అంటే క్రూర మృగాలు సైతం సిగ్గుపడేలా జీవితం గడుపుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆధ్యాత్మికతను వదిలేశాడు. గీతాశాస్త్రం అంటుంది, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మాకర్తు మిహరస్సై. నీవు చేయనదియు చేయరానిదియు నిర్ణయించినప్పుడు శాస్త్రము నీకు ప్రమాణమై ఉన్నది. కాబట్టి శాస్త్రాలు అంటున్నాయి ఆ దైవాన్ని శరణు పొందిన వ్యక్తి మాయ నుండి బయటికి వస్తున్నాడని. ఎవరైతే మాయలో ఉన్నారో ఆ మాయ మాటలే మాట్లాడుతుంటారు, అందుకే వారిని మహామాయగాళ్ళు అని అంటారు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, మీరు ఖురాన్ సందేశాన్ని డివిడి ద్వారా ఇన్షాల్లా మీరు మీ ముస్లిమేతర సోదరులకు అందజేసండి. జజాకల్లాహు ఖైర్.